అందరికీ దానాలు చేసుకుంటూ పోతే చివరికి నీకే మిగులుతుంది. అందుకే తొందరగా బిజినెస్ మొదలుపెట్టు అన్న నమ్మకాన్ని కలిగించు. ఒక 10 కోట్లు పట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం నా దగ్గరికి వచ్చేలా చేయి. మిగతాది నేను చూసుకుంటా. అర్థమైందిరా. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి వేణు అన్నయ్యతో గొడవ పడుతున్నాడు. కాబట్టి 10 కోట్లేం కర్మ. అవసరమైతే ఆస్తిలో సగం వాటా తీసుకునేలా చేసి అంతా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేలా చేస్తాను. నిన్న నా మీద రౌడీలు అటాక్ చేశారు. అంతేకాదు, భాను విషయాల్లో తలదూరిస్తే నా ప్రాణాలు తీసేస్తానని బెదిరించి మరీ వెళ్లారు. ఇన్నాళ్ళు ఆ భాను చాలా మంచిదని వెనకసుకొస్తున్నారు కదా. చివరికి ఎంత తెగించిందో చూడండి. ఎంత ధైర్యం లేకపోతే నా మీదకి రౌడీల్ని పంపిస్తుంది. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఆవేశపడిపోతున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ భాను అలాంటి పని చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అసలు భాను మనస్తత్వం అది కాదు. భాను మనస్తత్వం గురించి మీకు బాగా తెలుసా, నాకు బాగా తెలుసా? మీ కూతురు నేనా, భానునా? ఒకవేళ ఆ భాను మీద ఎక్కువ అభిమానం ఉంటే ఎందుకు దాగుడు మూతలు? దాన్నే దత్తత తీసుకుని ఇంట్లోనే తెచ్చి పెట్టుకోండి. ఎలాగో మేమెవరో అవసరం లేదనుకుంటున్నారు కదా, దాంతోనే హాయిగా ఉందరు గాని. ఏంటక్క నువ్వు చెప్పేది నిజమా? భాను నీ మీదకి రౌడీలు పంపించిందా? ఎరా, నీకు కూడా నేను అబద్ధం చెప్పేదానిలా కనిపిస్తున్నానా? లేదక్క, నిజంగా భాను అంతకు తెగిస్తే ఆ విషయం నాన్నకెందుకు చెప్తున్నావు? ఆయనేమి చేయరక్క. ఆయనకి చెప్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాని సంగతి నేను చూసుకుంటానక్క. నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళు. ఎంత ధైర్యం నీకు? మా అక్క మీదకి రౌడీలు పంపిస్తావా? వేణు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి మీ అక్క మీదకి రౌడీల్ని పంపించడం ఏంటి? నువ్వు పంపించకపోతే వచ్చిన రౌడీలు నీ పేరు ఎందుకు చెప్తారు? వేణు, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. అసలు మీ అక్క మీదకి రౌడీలు ఎందుకు వచ్చారు? వాళ్ళు నా పేరు ఎందుకు చెప్పారు నిజంగా నాకు తెలీదు. వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకొకసారి మా అక్క జోలికి వచ్చావంటే అడ్డంగా నరికేస్తాను. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు వార్నింగ్లకు లొంగరు వేణు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టేస్తే గాని దారిలోకి రారు. నిజమే అత్తయ్య, ఎన్నిసార్లు చెప్తున్నా భాను ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఏదో ఒక రకంగా అక్క జీవితంలో సమస్యల్ని సృష్టిస్తూనే ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్లి కంప్లైంట్ ఇచ్చేసాయి. మళ్ళీ ఈ జన్మలో అది శిరీష జోలికి రాకూడదు. సరే అత్తయ్య. భాను జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తామని రౌడీలు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు సార్. భాను పంపించకపోతే వాళ్ళు భాను పేరెందుకు చెప్తారు? ఎక్కడో ఏదో తేడా జరిగింది. భాను రౌడీని పంపించిందంటే నేను నమ్మలేకపోతున్నాను. భాను నేరం చేసిందంటే ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకంటే భాను వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ భాను ఇలాంటి తప్పు పని చేయదు. భాను వ్యక్తిత్వం తెలిసి మాట్లాడుతున్నారా, లేకపోతే భాను మీకు క్లోజ్గా ఉండటం వల్ల వెనకేసుకొస్తున్నారా? ఈ మధ్య భాను మీకు బాగా దగ్గరైనట్టుంది. మైండ్ యువర్ లాంగ్వేజ్. నా కంప్లైంట్ తీసుకుని మీరు భానుని అరెస్ట్ చేయకపోతే నేను ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయి ఉండి యాక్షన్ తీసుకోకుండా ఒక ఆడదాన్ని అంతలా వెనకేసుకొస్తున్నారంటే మీ మధ్య ఉన్న సంబంధం గురించి ఏమనుకోవాలి? వేణు, మనం పంపిన రౌడీలు మళ్ళీ భాను జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తామని శిరీషని బెదిరించొచ్చారు. శిరీషకిప్పుడు భాను మీద, చక్రి మీద అనుమానం కలుగుతోంది. మళ్ళీ గొడవలు పెరుగుతాయి. ఆ గొడవల్ని విడాకుల వరకు తీసుకెళ్లాలరా. శాశ్వతంగా విడిపోయేలా చెయ్యాలి. అక్కడ నువ్వు వాళ్ళని విడదీసే ప్రయత్నాలు అలాగే కొనసాగిస్తూ ఉండమ్మా. ఇక్కడ నేను శిరీష మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ విడాకులు, శిరీషతో నా పెళ్లి జరుగుతుంది. ఆ భాను లేదు, అదే అదే ఆ రౌడీలు పంపించిందట. ఈ విషయం తెలిసి మన వేణు ఊరుకోలేదొదినా. వెంటనే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. భాను ఈ పని చేయించుంటుందని మీరు నమ్ముతున్నారా? మా నమ్మకంతో పనే ఉంది సార్. ఇన్వెస్టిగేషన్లో అంతా తేలుతుంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే భాను ఎప్పటికీ అలాంటి పని చేయదు. వెరీ గుడ్. చివరి వరకు అదే ఒపీనియన్లో ఉండండి. ఆమె మీద వ్యతిరేకంగా ఎవరు మీ మీద ఒత్తిడి తెచ్చినా దానికి లోను కాకండి. తప్పకుండా సార్. అలాంటి ఒత్తిడి ఏదైనా ఉంటే మీ నుంచి ఉంటుందని భయపడ్డాను. కానీ మీరే ఇంత ధైర్యం చెప్పాక ఈ కేసులో భానుకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ.